గట్టి చేద్దాం హల్లెలూయా. చాలా సంతోషం. ఆ, మనము పోయిన సంవత్సరం ఒక రెండు విషయాలు లేకపోతే 2 ఆదివారాలు ఒక సంగతిని గురించి ధ్యానించుకుంటూ వచ్చాం. సంవత్సరం పరమగీతం 2:15 ప్రకారం కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. 15 చదవండి. ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, అవునా? ద్రాక్ష తోటలు పాడు చేయు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అనే వాక్యాన్ని బేస్ చేసుకుని మన ఆత్మీయ జీవితంలోనికి, మన కుటుంబ జీవితంలోనికి, మన సంఘంలోనికి ప్రవేశించే గుంట నక్కల్ని పట్టుకోవాలి అని చెప్పేసి మనము ధ్యానించుకున్నాం, అవునా? 3 విషయాలు నాకు గుర్తుండి ధ్యానించుకున్నాం. నిరాశ అనేది గుంట నక్కలాగా మనలో ప్రవేశిస్తుంది, దురాశ అనేది మనలోనికి ప్రవేశిస్తుంది, అత్యాశ అనేది, అవునా, మనలోనికి ప్రవేశిస్తుంది, అవునా? కానీ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవడం, ఆశా నిగ్రహం లేకుండా పోవడం, అవి మనలోనికి ప్రవేశించి మన ఆత్మీయ జీవితాన్ని, మన హృదయమే ఒక ద్రాక్ష వనముతో సమానం, మన కుటుంబం ఒక ద్రాక్ష వనముతో సమానం, మన సంఘము ఒక ద్రాక్ష వనముతో సమానం. అర్థమైందని? సో వాటిని గుంట నక్కలు వచ్చి పాడు చేసేస్తాయి. వాటిని మనం పట్టుకుని చంపేయాలి, అవునా? ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపిన యెడల మీరు జీవించదురని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాటిని చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి. అందుకని మనం వాటిని ఏం చేయాలమ్మా? చంపేయాలి. ఆ విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం ప్రియమైన దేవుని. ఒక 2 వారాలలాగూ ధ్యానించుకున్నాం. ఈరోజు కూడా ఇంచుమించుగా అలాంటిది ధ్యానించుకుందాం ప్రియమైన దేవుడా. సో ఈరోజు దేని గురించి అంటే, మనకి వాయిదాలు కట్టడం బాగా తెలుసు కదండి. ఏదైనా ఒక వస్తువు తీసుకుని నెల వాయిదాలు కడుతూ ఉంటాం. వాయిదా అంటే మనకి అలా ఇన్స్టాల్మెంట్, అది ఇంగ్లీష్లో ఇన్స్టాల్మెంట్ అంటారు. కానీ వాయిదా అనే పదానికి అర్థం ఏంటంటే, ఈవేళ చేయాల్సిన పని రేపు చేయడం, రేపు చేయాల్సిన పని ఎల్లుంట చేయడం, ఇప్పుడు చేయాల్సిన పని ఇంకెప్పుడో చేయడం, అలాగూ వాయిదాలు వేస్తూ ఉంటాం అనమాట. ఇంగ్లీష్లో దానికి ప్రోక్రాస్టినేషన్ అంటాం అనమాట. వాయిదా వేసే పద్ధతి అర్థమండి. ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టాలనుకోండి, అవునా, ఈవేళ కడదాం, రేపు కడదాం, ఎల్లుండి కడదాం అనుకుంటూ ఉంటాం. ఆఖరికి డేట్ అయిపోద్ది. డేట్ అయిపోయాక ఫైన్తో కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా లాస్ట్ డేని హడావుడిగా కడుతుంటారు కొన్నిసార్లు, అవును కండి. ఓకే, డబ్బులు లేక కొన్నిసార్లు ఇబ్బంది పడి ఇక లాస్ట్ మినిట్లో కట్టేది అది వేరే విషయం. అన్నీ ఉండి కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే నిర్లక్ష్యంగా, ఇప్పుడు కరెంటు బిల్ ఉంది, అవునా, పలానా డేట్కి వస్తుంది, 24వ తారీఖుని కట్టాలి, అవునా, ఈవేళ కడదాం, రేపు కడదాం, ఎల్లుండి కడదాం అనుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం? 24 దాటిపోయాక ఫైన్ పడుతుంది. ఏం పడుతుందమ్మా? ఫైన్. మనకు తెలీదు, ఫైన్ పడిపోద్ది, అవునా. మనం ఎప్పుడు మళ్ళీ, అవునా, 30వ తారీఖుని కడతాం, అప్పుడు ఫైన్ పడుతుంది. దేవరపల్లి సంఘానికి అలాగే పడింది. ఇదేంటి మనం వాడేది తక్కువే కదా, 300 వచ్చింది ఏంటని చెప్పేసి ఆలోచన చేస్తే అది యాక్చువల్గా 150 రావాలి, మినిమం బిల్లు రావాలి, తక్కువ వాడేవాళ్ళం, 300 వస్తుంది ఏంటని ఆలోచన చేస్తే అప్పుడు అర్థమైంది, మనం ఏంటండి ఈవేళ కడదాం, రేపు కడదామని వాయిదా వేసి 22కో 24కో కట్టాల్సింది 30వ తారీఖు కట్టాం. 30వ తారీఖు కడితే మామూలుగా డొమెస్టిక్ బిల్ అనుకోండి, ₹25 ఫైన్ ఉంటుంది. అది కమర్షియల్ ఇది కాబట్టి, కరెంటు మీటర్ కాబట్టి దానికి ₹150 ఇచ్చాడనమాట. అప్పుడు కంగు తిని ఇప్పుడు బిల్లు రాగానే వెంటనే కట్టేస్తున్నాం అనమాట. ఇంకా వాయిదా వేయడానికి ఇంక ఛాన్స్ లేదు. ఒక్కోసారి వాయిదా వేసాం అనుకోండి, ఇంకా ₹150 ఫైన్ కట్టాలి. సో ఇలా ఎన్నో విషయాల్లో మనం వాయిదాలు వేస్తాం అన్నమాట. సో ఏ విషయాల్లో వాయిదాలు వేయకూడదో, అవునా, వాయిదాలు వేసిన 2 వ్యక్తుల గురించి, పాత నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి గురించి, క్రొత్త నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి గురించి ధ్యానించుకొని ముగించుకుందాం. తలలో ఉంచుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మీకు వందనాలయ, మా ఆత్మీయ జీవితాలను కట్టడానికి ప్రభా, స్థిరపరచడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇష్టపడుతున్నారు. అందుకే ప్రభా, మేము మీలో ఫలించాలని, మాలో పనికిరాని తీగలను తీసివేయడానికి మీరు ఇష్టపడుతున్నారు తండ్రి. అయా, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని, అయా మాలో పనికిరాని తీగలను తీసివేయడానికి మీరు మీ ఆత్మ ద్వారా పూనుకున్నందుకు స్తుతిస్తున్నాము తండ్రి. వాక్యం యొక్క వెలుగులో నానా మాలో ఏమైతే మీకు ఇష్టము లేని ఉన్నవో
అయ్యా మా ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకంగా ఏవైతున్నాయో వాటన్నిటిని ప్రభా అయ్యా ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభా కనికరం పొంది నానా ఉజ్జీవం పట్టుకు ఆశీర్వదించబట్టుకు మీ సహాయం దయచేయమని, మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి ఆమేన్. ప్రకటన గ్రంథం 1:3 చదువుదాము. అందరు కూడా బైబిల్ తీయండి. తీస్తున్నారా? చదివా బాబు? ఆ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. సమయము సమీపించింది. దేవుని వాక్యం సెలవిస్తుంది సమయము సమీపించిందని. కానీ మన అభిప్రాయం ఏంటంటే మనము బాగుపడకపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే సమయం చాలా ఉందనుకుంటాం. ఏమనుకుంటామండి? సమయం చాలా ఉందనుకుంటాం. ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీ మేక్ ఇన్ లైఫ్ ఈజ్ థింకింగ్ దట్ వీ హ్యావ్ ఎ టైం. చాలా సమయం ఉంది. ఈ 2024 ఇంకా ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, నవంబరు అవునా ఆఖరి వారంలో ఎగ్జామ్ పెడదామని. మనకి థాట్ ఏముంటుంది? ఇంకా చాలా టైం ఉంది అనుకుంటాం. ఈలోపు ఎన్ని నెలలు ఇట్టే గడిచిపోతాయో మనం చెప్పలేం. నవంబర్ నెల వచ్చాక అప్పుడు మనకు మెలకు వస్తాయి. అప్పుడు మన ఊరికినే బైబిల్ అటు ఇటు తిరిగేస్తాం. ఏమీ రాయలేని పరిస్థితి వస్తుంది. మనం అనుకుంటున్నాము నాకు చాలా సమయం ఉందనుకుంటాం. అర్థం? పిల్లలు అనుకుంటారు ఎగ్జామ్కి ఇంకా సంవత్సరం ఉందనుకుంటారు. గంట ముందు మెలకు వస్తుంది, రేపే ఎగ్జామ్ అని. అవునా కదండి? ఇప్పుడు ఈలోపు వాయిదాలు వేస్తున్నాం. ఏం చేస్తున్నామండి? రేపు చదవచ్చులే, ఓ సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. అవునా? రేపు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, తర్వాత చూద్దాం అనుకుంటాం. అలాగూ వాయిదాలు వేసి 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 ఆఖరికి సమయాన్ని పోగొట్టుకుంటున్నాం, అవకాశాలని పోగొట్టుకుంటున్నాం. బైబిల్ చెప్తుంది సమయము సమీపించింది గనుక. ఏంటని? సమయం అయిపోతుంది. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుంది. అవునా? నా చిన్నప్పుడు 1983 సంవత్సరం అనుకున్నాను 2000 సంవత్సరాలని చాలా టైం ఉంది అనుకున్నాను. 1983 నుంచి 2000 సంవత్సరం వచ్చి ఇట్టే ఎగిరిపోయింది. 2000 సంవత్సరాలు అనుకున్నాను 2020 రావడానికి చాలా ఉందని. అవునా? 2020 కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు 24లోకి వచ్చాం ఆల్రెడీ. అవునకే అండి? ఇప్పుడు అనుకుంటున్నాను 2020లో అనుకున్నాను 2050 కొంటామో ఉండమో. 50 అంటే ఇంకా చాలా ఉంది కదండి. 50 ఒకవేళ ప్రభు చిత్తమై ఉన్నాం అనుకోండి, ఆ 50 ఇట్టే వచ్చేస్తుంది. రాజధాని ఎక్స్ప్రెస్ లాగా, లేకపోతే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా స్పీడ్గా వచ్చేస్తుంది. సాధించింది ఏముంది అంటే వెనకాల చూస్తే ఏమీ ఉండలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్ప, అవునా, ఏమీ లేకుండా అయిపోతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు మనము ఇంకా ఏ విషయంలో వాయిదాలు వేయకూడదు. అర్థమైందండి? బైబిల్ ఏం చెప్తుంది? సమయము సమీపించింది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినువాడును, ఇందులో వ్రాయబడినవి గైకొనివాడును ధన్యుడు. ఎవరండి? ధన్యుడు. వాళ్ళు ధన్యులు. ఇక నుంచి ఏ విషయంలో వాయిదా వేయకుండా ఈ రోజు పని ఈ రోజు చేస్తూ, ఇప్పుడు చేయాల్సిన ఇప్పుడు చేస్తూ, ఈ వారం చేయాల్సిన ఈ వారమే చేస్తూ, ఈ నెలలో చేయాల్సిన ఈ నెలలోనే చేస్తూ, అర్థమైందండి? ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకోవాల్సిన కంప్లీట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుడా. అందుకు ప్రోగ్రెస్ ఉండాలి. మనకి ఏముండాలమ్మా? ప్రోగ్రెస్. పిల్లలకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. అవునా? చిన్న మార్కులు తక్కువైపోతే అవునా కొట్టేస్తారు తల్లిదండ్రులు. అవునా అండి? ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు పోసి నేను చదివిస్తుంటే నీకు ఇదే మార్కులు వచ్చినాయని తిడతారు, కొడతారు, తిండి పెట్టరు. అవునా కానీ మరి ఆత్మీయ జీవితంలో ప్రోగ్రెస్ ఏది? అవునా? ఎక్కడా లేదు. అవునా? మరి దేవుడు మన మీద ఎంత కోప్పడాలి? మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉండడానికి, వాయిదాలు వేయడానికి. అవునా? ప్రార్థన తర్వాత చేయొచ్చులే, వాక్యం తర్వాత చదవచ్చులే, చర్చికి తర్వాత వెళ్ళొచ్చులే, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే, ఇష్టం ఉంటే వెళ్ళొచ్చులే. ఇంకా అవన్నీ పక్కన పెట్టేయండి. అవన్నీ ఏం చేయనమ్మా? పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి అవునా దేవుళ్ళు ఎదుగుదాం. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. ఏ విషయంలో వాయిదాలు వేయకూడదో కొన్ని విషయాలు 4 లేకపోతే 5 విషయాలు చూసుకుని మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అనుకూల సమయమందు నీ మొర నాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలు తమ్ముడు. చూసారా ఏమనుందండి ఇక్కడ? ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. రక్షణ పొందకుండా వాయిదాలు వేస్తుంటాం, దేవుణ్ణి నమ్మకుండా
మారు మనసు పొందకుండా బాప్టిజం తీసుకోకుండా మనం ఏం చేస్తుంటాం అంటే వాయిదాలు వేస్తుంటాం. అవునా? ఈస్టర్ వచ్చాక తీసుకుందాం అనుకుంటాం. అవునా? క్రిస్మస్ వచ్చాక తీసుకుందాం అనుకుంటాం. పెళ్ళికి ముందు తీసుకుందాం అనుకుంటాం. మా అయ్య తీసుకున్నప్పుడు, మా నాన్నగారు తీసుకున్నప్పుడు తీసుకుందాం, మా అమ్మగారు తీసుకున్నప్పుడు. అవన్నీ కాదు. ఏ రోజు మారు మనసు పొందుతావో ఆ రోజు బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. అది వాయిదాలు వేయకూడదు. చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే రక్షణ విషయంలో వాయిదాలు వేస్తున్నారు. నేడే రక్షణ దినము. అర్థమైందండి? ఆ శతాధిపతి, ఆ జైలరు ఆ రోజు రాత్రే బాప్తిజం తీసుకున్నాడట. అర్థమైందండి? ఆ రోజు రాత్రి పౌలు గారు సువార్త చెప్పారు. సువార్త అర్థమైంది. మారు మనసు పొందేశాడు. వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి తీసుకున్నాడు. నపూంసకుడు, అవునా? అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో చదువుతాం. అవునా? నపూంసకుడు వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. ఫిలిప్పుని అడుగుతాడు, ఇంకేంటండి నీళ్ళు వచ్చాయి, ఇంకేంటి ఆటంకం, ఇచ్చేయండి అంటే ఫిలిప్ ఇచ్చాడు. అంతే. నువ్వు సరిగ్గా నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను. యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నాను, లోక రక్షకుడని నమ్ముతున్నాను, నాకు బాప్తిసం ఇచ్చేయమన్నాడు. ఐథియోపియా దేశస్థుడు. అర్థమైందని వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. సో వాయిదా వేయకూడదు. చాలాసార్లు వాయిదాలు వేస్తుంటాం. ఆది కాండంలో 17వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని, అవునా, సున్నతి పొందనివాడట తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడట. అర్థమైందండి? నిబంధనకు గుర్తైన బాప్తిసం తీసుకోవాలి. వాయిదాలు వేస్తున్నారు. ఎంతకాలం వాయిదాలు వేస్తావు? ఎన్ని సంవత్సరాలు వాయిదాలు వేస్తావు? వాయిదాలు వేయడానికి ఇంకా ఛాన్సు లేదు. ఈ విషయాల్లో నువ్వు వాయిదా వేస్తున్నావేమో, ఏదైనా ఆత్మీయ విషయాల్లో వాయిదాలు వేస్తున్నావేమో, ఇంకా వాయిదాలు వేయొద్దు. నేడే రక్షణ దినం. ఏదని రక్షణ దినం? ఏదని? నేడే రక్షణ దినము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ విషయంలో వాయిదా వేయకూడదు. ఇంకోటి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడంలో మనం వాయిదాలు వేయకూడదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం విషయంలో, అవునా, ఎంతో వాయిదాలు వేస్తుంటాం అనమాట. మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు కదా, 6వ అధ్యాయం 33వ వచనం చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు. చూసారండి? ప్రభు చెప్తున్నారు, మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలట. అంటే దాని అర్థం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని రాజ్యం అంటే ఆయన్ని నీ హృదయంలో ప్రభువుగా చేర్చుకోవడం, ఆయన నీతిని నీవు అనుసరించడం. దేవునికి ప్రాధాన్యత మనం ఇవ్వట్లేదు. లోకంలో అన్ని విషయాలకి ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు పిక్నిక్ అంటే చర్చి మానేసి కూడా వెళ్ళిపోతాం. ఇంకోటి అనుకోండి, చర్చి మానేసి కూడా వెళ్ళిపోతాం. ప్రాధాన్యత లేదు. అర్థమవుతుందండి? ఈరోజే షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, చర్చి మానేసి షాపింగ్కి వెళ్తుంటాం. ఎవరో పిలుస్తారు చిన్న పని మీద, వాళ్ళు చెప్పినవి, మనుషులు, బ్రదర్స్ సిస్టర్స్ చెప్పినవి, అవునా, వెళ్ళకూడదు అనుకున్నారండి, పిలిచారండి, వెళ్ళానండి, ఆ పని అవ్వలేదండి, చర్చి కూడా మానేసానండి. దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అలా చేయరు. మొదట ఎవరండి? ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు జీసస్ ఓన్లీ. యేసయ్యకి మాత్రమే మనం మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే దేవుని దీవెనలు పొందట్లేదు. అవునా? భోజనానికి ఇచ్చినంత ప్రాధాన్యత, వస్త్రాలకు ఇచ్చినంత ప్రాధాన్యత, సుఖానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి, దేవుని వాక్యానికి, అవునా, దేవుని నీతికి, దేవుని రాజ్యానికి ఇవ్వట్లేదు. ఈ విషయాల్లో వాయిదాలు వేస్తున్నాం. తర్వాత చూద్దాంలే. దేవుడు, అవునా, నేను 1992 సంవత్సరంలో మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాను. అక్టోబర్ 4వ తారీఖున. ఆగస్టులో యేసే దేవుడు అని తెలుసుకున్నాను. అక్టోబర్ 4వ తారీఖున మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాను. దేవుళ్ళు అలా ఎదుగుతూ ఉన్నప్పుడు మరలా కొంచెం వెనక్కి వెళ్ళిపోతూ మనసులో ఒక భావన వచ్చింది, ఇప్పుడే దేవుడు 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 ఎందుకు? అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు అన్నమాట. 40-50 సంవత్సరాలు వచ్చాక ఆలోచన చేద్దాము, ఇప్పుడే ఎందుకు అని వాయిదా వేస్తున్నాను. కానీ దేవుని మహాకృప, పరిశుద్ధాత్మ దేవుడు దర్శించడాన్ని బట్టి, దేవుని వాక్యమును బట్టి, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడాన్ని బట్టి ఆ యొక్క వాయిదా వేసి పద్ధతిని విరమించుకుని ప్రభువా అని ఆయన మార్గంలో 1993 సంవత్సరంలో స్థిరపడి ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చాం. హల్లెలూయా. ఆయన నిలబెట్టాడు, నేను కాదు, దేవుడు నిలబెట్టి నడిపించాడు. సో అప్పుడు కనుక వాయిదా వేస్తున్నట్టయితే 40-50 సంవత్సరాలు వచ్చాక చూసుకుందామని, ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు దాటాయి. కానీ ఒకవేళ అప్పుడు వాయిదా వేస్తున్నట్లయితే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం. అసలే తిరుగుడు ఎక్కువ, అవునా కండి? మళ్ళీ పాత అలవాట్లకి వెళ్ళిపోయినట్టయితే ఏమైపోయేది? అవునా కండి? ఆరోగ్యం పాడవుద్ది. ఈ రోజుల్లో తాగుబోతులు అందరూ 30 సంవత్సరాలకే పోతున్నారు లేదండి? పోతున్నారు ప్రియమ. ఎందుకంటే ఆరోగ్యాలు తినగొంటలేదు.
అలాగే పోతాం, వెనక్కి పోతాం ప్రియమైన దేవుడా. అందుకని దినాన మనం ఏ విషయంలో వాయిదాలు వేయకూడదు. చాలా మంది వాయిదాలు వేస్తుంటారు, అర్థమవుతుందండి. ఎంతో మంది అనమాట ఎన్నో విషయాల్లో వాయిదాలు వేస్తున్నారు. వాయిదాలు వేయకండి. వాయిదాలు వేస్తున్న వాళ్ళు చూశాను, వాళ్ళని హెచ్చరించాను. పెళ్ళి అవుతుంది, పిల్లలు కనకుండా వాయిదాలు వేస్తుంటారు. తర్వాత పిల్లలు పుట్టకుండా ఎంతో మంది ఉన్నారు. పెళ్లికి వాయిదాలు వేస్తున్నారు. పెళ్లికి ఏంటండి, అప్పుడే పెళ్ళి వద్దండి, అవునా? ఉద్యోగం సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఎంజాయ్ చేయాలని 30 వరకు పెళ్లి ఊసి ఎత్తట్లేదు. 30 రాగానే బట్టతలు వచ్చేస్తుంది, లావు అయిపోతున్నాం, బొజ్జు వచ్చేస్తుంది, ముసలోడిని ఎవరు చేసుకోరు అంటున్నారు, అవునా? ఆడవాళ్ళు అలాగే తయారవుతున్నారు, మగవాళ్ళు కూడా అలాగే. 30 దాటితే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఉండక నచ్చుతుందా? నచ్చరు, అవునా? ఆ అబ్బాయికి బట్టతలండి అంటారు, లేకపోతే బొజ్జండి అంటారు, లేకపోతే లావు అయిపోయినా అంటారు. అంతే. ఇంకా ఆడవాళ్ళు కూడా అలాగే 30 వచ్చేసరికి ఏమవుతారమ్మా, ఇంత తయారవుతారు. ఇంక అప్పుడు పెళ్ళి అవుతుందా? అవ్వదు, అవునా? ఆ? ఆ, చాలా ఇబ్బందులు అయిపోయి వాయిదాలు, ఎన్నో విషయాల్లో వాయిదాలు వేస్తున్నారు మనుషులు. ఈ విషయాల్లో కూడా వాయిదాలు వేస్తా ఉన్నాం. అందుకే ఈ విషయాల్లో ఇంకా మనం వాయిదా వేయకుండా ముందుకెళ్ళాలి ప్రియమైన దేవుడా. చూడండి, ఇదే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 23, 24 వచనాలు. కావున ఆ, నీవు బలిపీఠం నొద్ద అర్పణము నర్పించుచుండగా ఉమ్, నీ మీద నీ సహోదరునికి ఉమ్, విరోధం ఏమైనా అనుకులదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల ఉమ్. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. చాలండి. యేసుప్రభు వారు చెప్తున్నారు, 21 వచ్చిన చూస్తే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి ఏమంటున్నాడు యేసుప్రభు వారు, మొదట బలిపీఠం దగ్గర నీ అర్పణ అక్కడ పెట్టేసి మొదట వెళ్ళి సమాధాన పడి ఆ తర్వాత వచ్చి నువ్వు దేవునికి అర్పణ అర్పించు. అర్థవుతుందండి. ఓ పాస్టర్ గారికి అట కొంతమంది మీద కోపం ఉందట, అవునా? ఇక్కడ నిలబడి ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మీయుడట, అవునా, నీకు వాళ్ళ మీద కోపం ఉంది కదా, వాళ్ళు బయటికి తీసుకుని వెళ్ళి, బ్రదర్ మీ మీద నాకు ఈ కోపం ఉందండి, సిస్టర్ మీ మీద నాకు ఈ కోపం ఉందండి, నన్ను క్షమించండి అని అడుగు, అప్పుడు వచ్చి నువ్వు ఆరాధన చేయి అని చెప్తే పాస్టర్ గారికి కాళ్ళు చేతులు ఆడతలేదు, చెమటలు పట్టేస్తున్నాయి, అవునా? ఇదేంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, అవునా? ఇప్పుడు నేను ఈ పని చేయకపోతే దేవుడు ఒప్పుకోడు, చేస్తే వీళ్ళ దగ్గర పొరుగు పోద్ది, అవునా కదండి? ఏం చేయాలి చెప్పండి? దేవుడి మాట వినాలా, మనుషుల దగ్గర ఏంటండి పొరుగు పోద్దని మనం ఏంటండి వాయిదా వేయాలా? దేవుడి మాట వినాలి. బ్రదర్ ఒకసారి బయటికి రండి, బయటికి తీసుకెళ్ళి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళని క్షమాపణ అడిగారట, వాళ్ళు క్షమించారు, వచ్చి దేవునికి ఆరాధన చేశారు. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను, మీకు తెలుసా పాస్టర్ గారు, అర్థమవుతుందండి. సో గమనించవలసిన విషయం ఏంటంటే, మనము ఆరాధన చేయడం, ప్రార్థన చేయడం మంచిదే, కానీ దానికి ముందు సమాధానం ఉండాలి. ఏముండాలమ్మా? సమాధానం. ఎవరి మీద కోపము, ద్వేషము, అసూయ ఇవి ఉండకూడదు. అర్థమవుతుందండి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎన్నో ఉంటాయి, అవన్నీ మనం ముందే క్షమించాలి. నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాధాన పడాలి. ఈ విషయంలో మనం వాయిదాలు వేస్తున్నాము, అందుకే ఆశీర్వాదాలు కూడా వాయిదాలు అయిపోతున్నాయి, పోస్ట్ పోన్ అవుతున్నాయి. అర్థమవుతుందండి. అందుకే ఈ దినాన మనం సమాధానంగా ఉందాం. ఎలా ఉందామమ్మా? సమాధానంగా ఉంటే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవా. తర్వాత ఇంకో మాట చూడండి, ఇది లోకాసు వార్తలోనికి రండి. లోకాసు వార్త 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయంలో 61వ వచనం 62వ వచనం చదవండి. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నా వాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు, వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చాలు తమ్ముడు, గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు మార్గాన్ని వెళ్తుంటే ఒకడు వచ్చి, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో పాటు వస్తానంటే, యేసయ్య అన్నారు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంటే, ఈయనకి ఆధార్ కార్డు కూడా లేదనమాట, అడ్రస్సే లేదనమాట, ఇల్లే లేదనమాట, ఇక ఈయన వెనకాల వెళ్తే మనకేముంటుంది అని చెప్పేసి, ఓకే ఉంటాను ప్రభు అని బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన్ని ప్రభు పిలిచాడు, నీ వచ్చి నన్ను వెంబడించంటే అతను అంటాడు,
ప్రభా నా తండ్రిని పాతి పెట్టడానికి సెలవిమ్ము అంటాడు ప్రియమైన దేవుడా. ఇంకో ఆయన అంటాడు అతనికి సామర్థ్యం ఉంది. అవునా, ప్రభు పిలిచిన వాడికేమో సామర్థ్యం ఉంది. వాడేమో ఓ, రావడానికి ప్రభువుని వెంబడించడానికి వాయిదా వేస్తాడు. ఇంకొకడికి ఏమో ప్రియమైన దేవుడా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు అడగడానికి మొదట నాకు సెలవు ఇమ్మంటాడు. అవునా, దేవుణ్ణి వెంబడించడానికి వాయిదా వేయకూడదు. ఇది సాకులు మనం చెప్పకూడదు. అందుకే ప్రభు చెప్పారు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు. అవునా, దేవుణ్ణి వెంబడించిన విషయంలో వాయిదాలు వేయకూడదు. ఆయన పిలిచినప్పుడు అంతే విడిచిపెట్టి, పేతురు యోహాన్లు అవునా వలలు విడిచిపెట్టారు, ఉద్యోగాలు విడిచిపెట్టారు, యేసుని వెంబడించారు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే వాయిదాలు వేస్తుంటాం. ఉద్యోగం వచ్చాక అవునా, సెటిల్ అయ్యాక, ఫైనాన్షియల్గా అన్నీ సెటిల్ అయ్యాక సేవకొద్దాం అనుకుంటారు కొంతమంది. అర్థమైందండి, అది తప్పు. ప్రభువు మనల్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు సేవకు వచ్చేయాలి. ఏ కండిషన్లో ఉన్నా సేవకు వచ్చేయాల. అలాగే దేవుని వెంబడించిన విషయంలో కూడా ఏ కండిషన్లోనైనా ప్రభువుని వెంబడించాల, అంతే తప్ప వాయిదాలు వేయకూడదు. అర్థమైందండి, నేను దేవుని సేవకు వచ్చినప్పుడు చాలా అప్పులు అనమాట. అర్థమైందండి, పీకల వరకు అప్పులు ఉన్నాయన్నమాట. దేవుడు సేవకు పిలిచాడు, ప్రభా ఈ పరిస్థితిలో నేను వస్తే ఎలాగ అప్పులు తీర్చాలంటే నేను తీరుస్తాను, నువ్వు వచ్చి నీ ఒంటి మీద ఎవడు కూడా చేయకుండా నేను అప్పులన్నీ తీరుస్తాను వచ్చి అంటే విశ్వాసంతో వచ్చాను. బోల్డ్ అప్పులు అనమాట. కొన్ని అవునా మా నాన్నగారు కట్టారు, కొంత పాస్ట్ గారు ప్రతి నెల ఇచ్చారు, కొంత మా తమ్ముడు కట్టాడు అనమాట. అలాగూ ఇబ్బంది పడకుండా తీర్చేయడానికి ప్రభు సహాయం చేశారన్నమాట. అన్ని అప్పులు తీరిపోయాక ఓ రోజు రోడ్డు మీద ఇలా వెళ్తుంటే ఫైనాన్స్ వాళ్ళు ఒకడు డబ్బులు ఇవ్వలేదని గొడవ పడతా ఉన్నారు. అదేదో గొడవనికి నేను వెళ్తుంటే దేవుడు అన్నాడు ఆగు అన్నాడు. ఏంటి ప్రభు ఆగమంటున్నావు అంటే, అటు చూడు, చూసేవా డబ్బులు కట్టలేదు, అతను కొడుతున్నారు, నువ్వెన్నో అప్పులు తీర్చాలి, నీ అప్పులు తీర్చాను కదా అని దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. సో మనం వాయిదాలు వేయకూడదు. సేవకు రావడానికి వాయిదా వేస్తుంటాం. సేవకు వచ్చినప్పుడు మా నాన్నగారు కూడా ఒప్పుకోలేదు, ఇన్ని అప్పులు నువ్వు ఎలాగెళ్తావని నన్ను కొట్టడానికి కుర్చీ కూడా మీదకి ఎత్తారు. నేనేం భయపడలేదు, కొడితే కొట్టు అని చెప్పేసి అలాగూ ఊరుకున్నాను. అది ఒకటే మా నాన్నగారు నా మీద కోపంగా వ్యవహరించిన విషయం. మిగిలిన ఎప్పుడు కూడా నన్ను ఏం అనలేదు. అన్ని అప్పుల్లో నువ్వు ఎలా సేవకి వెళ్తావు అని చెప్పేసి మరి అలాగూ కోపంగా వ్యవహరించారు. కానీ తర్వాత మళ్ళీ సరే నీ ఇష్టం, దేవుని సేవకు అన్న తర్వాత మనం అభ్యంతరం పెట్టకూడదని మా నాన్నగారు ఏమనలేదు. మా తమ్ముడు ఇన్ని అప్పుల్లో ఎలాగ వదిలేస్తామని అనలేదు. దేవుడే చూసుకుంటాడని తను కూడా విశ్వాసంతోనే ఉన్నాడు. సో దేవుణ్ణి వెంబడించిన విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం వాయిదాలు వేయకూడదు. ఇక్కడ అందరూ వాయిదాలు వేశారు. మీరు కూడా వాయిదాలు వేస్తున్నారా ప్రభువుని వెంబడించడానికి? ఇంకా వాయిదాలు వేయకండి ప్రియమైన దేవుడా, అది తప్పు, పాపం, అది చాలా నష్టానికి దారితీస్తుంది. ఇంకోటి చూసుకుని మనం ముందుకెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం చూడండి, 44వ అధ్యాయము 30వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం చూడండి. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వలను. అదే ముందుగా దేవునికి ఇవ్వాలి. ముందుగా ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలి. మనకి వచ్చిన జీతమే కావచ్చు, లేకపోతే ఆదాయమే కావచ్చు, అందులో ముందు ఏంటండి అద్దె కట్టేయడం, ముందు ఇన్స్టాల్మెంట్ కట్టేయడం, ముందు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం కాదు. ముందు ఎవరికి ఇవ్వాలి? దేవునికి తీసి ముందు దేవునికి ఇవ్వాలా. ఇది దేవుని అని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలా. ముందుగా దేవునికి ఇవ్వాలా, తర్వాత ఇద్దామని వాయిదా వేస్తారు. అర్థమని తర్వాత కాదు, తర్వాత అనే పదం మనం తీసేయాలి ప్రియమైన దేవుడా. ఆ తర్వాతే మనం ఏమవుతుందంటే రేపు 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 సంవత్సరాలు అయిపోతున్నాయి. అందుకని రేపుడు వరకు మనం వాయిదా వేయకూడదు. అర్థం, రేపు అనేవాడు అజ్ఞానట, అవునా, నేడు అనేవాడు జ్ఞానట, ఇప్పుడే అనేవాడు బుద్ధిమంతుడట. ఏంటండి, జ్ఞానంలో బుద్ధిమంతులు. మనం బుద్ధిమంతులాగా ఉండాలి. ఎలా ఉండాలండి? బుద్ధిమంతులాగా ఉండాలి. అందుకే ముందుగా దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందాలి. అవునా, పాస్టర్ గారిని ఒకసారి విజయనగరంలో వాక్యం చెప్పడానికి పిలిచారు. అది స్త్రీల క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. నేను పిల్లలు బయటే కూర్చున్నాను అనమాట. అప్పుడు పాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు. సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా దేవునికి కానుక ఎప్పుడు ఇచ్చింది? ముందు ఇచ్చిందా తర్వాత ఇచ్చిందా?
ఎప్పుడు ఇచ్చిందమ్మా? ముందే ఇచ్చింది. ముందే ఇచ్చింది. అందుకే ప్రతిఫలం పొందింది. అవునా? పిల్లలు ఇంకా పుట్టక మునిపే పిల్లోడిని సమర్పించుకుంది. అవునా? పుట్టిన తర్వాత సమర్పించుకుందా? పుట్టక ముందు సమర్పించుకుందా? అందుకే ముందిచ్చింది. ముందిచ్చింది కాబట్టి మరలా తర్వాత 5గురు, 6గురు పుట్టారు. అవును కదండీ! సో, ముందుగా ఇవ్వడం దేవుడిని నేర్చుకోండి. రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఆఖరి వచనంలో అదే మాట రాయబడి ఉంటది. ముందుగా దేవునికిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు? ముందుగా దేవునికి ఇవ్వండి. అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ విషయాల్లో వాయిదాలు ఇంకా వేయకండి. సో, ఇద్దరు వాయిదాలు వేసిన వ్యక్తుల గురించి క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. పాత నిబంధనలో ఒక ఆయన, కానీ ఆయన కొత్త నిబంధనలో ఆయన గురించి రాయబడిన మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనాలు చూడండి. 16, 17 వచనాల్లో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏశావు ఆ తరువాత ముందేం చేశాడు? వాయిదా వేసాడు. ఇంకా టైం ఉందలే, అవునా, బాప్తీసం తీసుకోండి, ఇంకా టైం ఉందలే మారు మనసు పొందడానికి, ఇంకా టైం ఉందలే చర్చికి వెళ్ళడానికి. అర్థమవుతుందండి? చాలామంది మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక చర్చికి వస్తామని అంటారు. సో వారు చెప్తుంటే, అవునా, వాయిదాలు వేస్తుంటారు అనమాట. కానీ తర్వాత అవకాశం రాదు. దేవుని మందిరానికి రావడానికి కూడా అవకాశం రాకపోవచ్చు. అందుకే వాయిదా వేయకూడదు. అవునా, ఈయన ఆశీర్వాదం పొందడానికి వాయిదాలు వేసాడు. ఆ తర్వాత ఆశీర్వాదానికి విలువేట తెలిసి కన్నీరు కారుస్తూ శ్రద్ధ వెతికాడట. కానీ మారు మనసు పొందడానికి కూడా అవకాశం రాలేదట. ఆశీర్వాదమే లేదు. అందుకే ఏశావులంగా భ్రష్టులమైపోతామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే ఈయన వాయిదా వేశాడు. ఇంకో ఆయన గురించి కూడా చూసుకుని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యం చూడండి, 24వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుకుందాం. చదవండి బాబు. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదావారులైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసు నందలి విశ్వాసం గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశ నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. చాలండి. పౌలు భక్తుడు కైసరియాలో జైల్లో ఉంటాడనమాట. ఆయన జైల్లో ఉన్నాడు. వాదనలు జరుగుతున్నాయి. లాయర్లు వస్తున్నారు. అవునా, ఈయన మీద నేరం మోపిన వాళ్ళు వస్తున్నారు, నేరం మోపుతున్నారు. రాజులు వస్తున్నారు. ఇద్దరు వాదనలు వింటా వెళ్తా ఉన్నారు. కేసు ఇంకా తేలలేదు, కానీ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఫెలిక్స్ అనే రాజు ఏం చేస్తాడంటే తన భార్య అయిన యూదురాలైన ద్రుసిల్లతో కలిపి పౌలును పిలిపించాడు. ఇద్దరం కలిసి విందాం పౌలు ఏం చెప్తాడో అని చెప్పేసి పిలిపించాడు. పిలిపిస్తే పౌలట దేవుని వాక్యముని గురించి బోధించాడు. అంటే కోర్టులో కాదు ఇది జరిగింది, పర్సనల్గా పిలిపించాడు దేవుడి గురించి వినడానికి. దేవుని కోసం ఎంత శ్రమ పడుతున్నాడు, ఏం చెప్తాడు దేవుడి గురించి విందామని పిలిపించాడు. పిలిపిస్తే విశ్వాసమును గురించి పౌలు గారు బోధించారట. బోధిస్తే ఆయన విన్నాడు. అప్పుడు పౌలు గారు చెప్పిన 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ధ్యానించుకోవచ్చు. అప్పుడు పౌలు నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడ్డాడట. ఏమైపడండి? భయం వేసింది. దేవుని నీతి అంటే ఏటో చెప్పాడు, ఆశా నిగ్రహం అంటే ఏటో చెప్పాడు, రాబో విమర్శ తీర్పు గురించి చెప్పాడు, దేవుడు ప్రతి వారికి తీర్పు తీరుస్తాడు అని అన్ని విషయాలు ఇక చెప్పాల్సిందంతా ఈ 3 మొక్కల్లోనే సువార్త అంతా ఉందన్నమాట. అంతా చెప్పాడు. మనం ఎలా నీతిమంతులం అవుతాం, ఎలా పరిశుద్ధంగా జీవించగలం, ఎలాగూ తీర్పులో నిలబడి తీర్పును ఎదుర్కొని పరలోకానికి వెళ్ళగలం, ఈ అన్ని విషయాలు చెప్పాడు. చెప్పేసరికి ఆయనకి ఏమైందమ్మా? మిగులు భయపడ్డాడు. భయపడి ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం చేయాలమ్మా? మారు మనసు పొందాలి. కానీ ఆయన ఏం చేశాడు? ఇప్పటికి చాలు వాయిదా వేసాడు. ఏమేసాడమ్మా? ఇప్పటికీ వెళ్ళు బాబు, ఇప్పటికి వెళ్ళు, నాకు సమయమైనా నిన్ను పిలిపిస్తాను. మళ్ళీ పిలిపించలే. మారు మనసు పొందేవాడైతే అప్పుడే మారు మనసు పొందేవాడు. కానీ వాయిదా వేసాడు. ఏం చేశాడమ్మా?
వాయిదా వేసి ఇంకంతే పౌల్ని సెల్లో పంపించాడు. ఈయన అనవసరంగా పిలిపించాను రా బాబు, నా బతుకంతా బయట పెట్టాడు అని భయపడిపోయాడు. కానీ మారు మనసు పొందలేదు. ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉంటున్నారు. ఒక తలాన్ని తీసుకున్నాడు కూడా అదే అంటాడు, నీకు భయపడి రుమాల్లో కట్టాను. భయపడినోడు చెప్పిన మాట వినాలి, అంతే కదమ్మా. భయపడినోళ్ళు ఏం చేయాలి? చెప్పిన మాట వినాలి, అవునా? చెప్పంది చేసి భయపడతా ఉంటారు, దానివల్ల ఫలితం ఏమీ లేదు. నేను అలాంటి తెలిస్తే తీసుకెళ్ళి సొమ్ము షావుకారుల దగ్గర పెట్టాల్సింది కదా, వడ్డీతో కలెక్ట్ చేసుకునేవాడిని. సోమరమైన చెడ్డ దాసులని ఆ దాసుని తిట్టి ఏంటండి చీకట్లో పడేసాడు. అందుకని ఇది నాన్న అనవసరమైన భయాలు పెట్టుకుని వాయిదాలు వేయొద్దు, అవునా? కొంతమంది బాప్టిజం తీసుకోమంటే బాప్టిజం తీసుకుంటే శ్రమలు వస్తాయట కదండి, ఎవరు చెప్పాడు? అవునా? పనికి మాలిన సిద్ధాంతం, పనికి మాలిన ఆలోచనలు తప్ప, పనికి మాలిన భయాలు తప్ప. చాలా మందికి అలా పనికి మాలిన భయాలు ఉంటాయి, భయాలతోటి వాయిదాలు వేస్తున్నారు. కాబట్టి దినాన ఫెలిక్స్ వలె వాయిదాలు వేసి రక్షణ పోగొట్టుకోవద్దు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. అందుకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. 14-15 వచనాలు అక్కడ ఏముందంటే 3 కలిసి ఉంటాయి. 13, 14, 15 వచనాలు. మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక. ఇప్పుడు చూడండి, పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు. ఏంటంటే పాపం ఏం చేస్తండి? భ్రమ. రేపు చూద్దాంలే, వచ్చే నెలలో చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడే తొందర ఏంట్లే అని చెప్పేసి వాయిదాలు వేయిస్తుంటది. పాపం ఏం చేస్తాం? మన చేత ఆత్మసంబంధ విషయాల్లో, దేవుని విషయాల్లో వాయిదాలు వేయిస్తుంటది. అందుకని నేడు అనబడు సమయం ఉండగానే. ఎప్పుడమ్మా? నేడు అంటే ఎప్పుడు? నేడు అంటే ఈరోజు కాదు. నేడంటే ఏ రోజు? ఆఖరి రోజు. ఏ రోజు అండి? ఆఖరి రోజు. అందుకనే మనం క్రైస్తవులుగా నేడే ఆఖరి రోజు అన్నట్టు జీవించాలి. ఎలా జీవించాలమ్మా? నేడే ఆఖరి రోజు. అర్థమవుతుందండి? మనకి ఆఖరి రోజు ఎప్పుడో తెలీదు, అందుకే నేడే ఆఖరి రోజు అనుకున్నట్టు జీవించాలా. అప్పుడు మనం ఏ పాపంలో పడతామా? ఈరోజే నిజంగా నాకు ఆఖరి రోజు అని తెలిసిందనుకో, ఏం చేస్తాను? ఒకసారి విజయనగరం వెళ్తుంటే బస్సులో కూర్చుంటే పోలీసులు ఉన్నారు. ఆ రోజుల్లో పోలీసులు ఉంటే ఏంటంటే నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. అవునా? ఆ వార్తలు ఎక్కువ వినేసరికి నాకు భయం వేసింది. అవునా? ఇదేంటో బాబు, ఎరకపోయి ఈ బస్సు ఎక్కాను. సరే అనుకున్నాను. ప్రతిరోజు మా అమ్మగారికి ఫోన్ చేస్తుంటాను, ఆ రోజు చేయలేదు. మరి ఒకవేళ ఇదే ఆఖరి రోజు అయితే మరి ఆఖరిసారి పలకరించాలి కదా అని కూర్చుని మామూలుగా ఫోన్ చేసి, అమ్మ బాగున్నావా, అది ఇది మాట్లాడి పెట్టానమాట. చేసుకోవాల్సిన ప్రార్థన, ప్రభువా ఒకవేళ ఇదే ఆఖరి రోజు అయితే నన్ను మీ రాజ్యంలో చేర్చుకోను ఆయన అని ఆఖరి ప్రార్థన కూడా చేసానమాట. అన్నీ ఆఖరి అయిపోయి దేవుని కృప. అంటే అలా జరగదు 99%. మనం ఉన్నందుకైనా దేవుడు వాళ్ళని కాపాడుతాడు. హల్లెలూయా. అవునా కదండి? సో క్షేమంగా విజయనగరం చేరిపోయానమాట. దేవుని స్తుతించాను. అర్థమవుతుందండి? సో ఒకవేళ అదే ఆఖరి రోజు అయితే ఏం చేస్తాం? ఈ రోజే ఆఖరి రోజు అయితే మీరేం చేస్తారు? అది చెయ్యండి, ప్రతిరోజు అదే చెయ్యండి. హల్లెలూయా. అప్పుడు మనం అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, నేడే ఆఖరి రోజు అనుకుని సిద్ధపడాలట. అవునా? ఇంకా 1000 సంవత్సరాల వరకు యేసయ్య రాడేమోనని సువార్త పనిచేస్తూ ఉండాలట. అర్థమవుతుందండి? ఎందుకంటే యేసయ్య రాడేమో ఇంకొక 1000 సంవత్సరాల వరకు. సువార్త చెయ్యి. ఒకవేళ ఈ రోజే వస్తాడేమో, లేకపోతే ఈ రోజే నేను చనిపోవాల్సి వస్తేమో. కాబట్టి పరలోక రాజ్యానికి సిద్ధపడి ఉండాలి. కాబట్టి నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. మనం దేవుల్లో పాలివారమై ఉండాలి. ఎవరులమ్మా? వాయిదాలు వేసేవాళ్ళు దేవుల్లో పాలివారు ఎవరు? అవునా? విశ్వాసం ఉంచిన వారు, విధేయత చూపించిన వారు, మారు మనసు పొందిన వారు, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చిన వారు, అవునా, దేవునిలో పాలేవారు అవుతారు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం, కొంతకాలమే ఈ లోకాన్ని అనుభవిస్తాం. ఆశీర్వాదాలైన, ఆనందమైన తర్వాత పరలోక రాజ్యం శాశ్వతంగా
ఉంటుంది. అప్పుడు క్రీస్తులో మనం పాలివారము అవ్వాలి. కాబట్టి ఇది నాన్న చెప్పండి, ఇంకా వాయిదాలు వేస్తారా? చెప్పండి అమ్మా. ఏ విషయాల్లో వాయిదాలు వేయకూడదు? రక్షణ పొందడం విషయంలో వాయిదాలు వేయకూడదు. అర్థమవుతుందండి? ఇంకా ఏం చెప్పాను? సమాధాన పడడంలో వాయిదాలు వేయకూడదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడంలో వాయిదాలు వేయకూడదు. వెంబడించడంలో వాయిదాలు వేయకూడదు. దేవునికి ఇవ్వడంలో వాయిదాలు వేయకూడదు. అర్థమవుతుందండి? తర్వాత వాయిదాలు వేసిన ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పండి. ఏశావు, ఏశావు, ఫెలిక్స్. అవునా కానీ వాళ్ళు వాయిదాలు వేశారు. తర్వాత పాపం మెలకు తెచ్చుకుని ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకుండా అయిపోయింది. కాబట్టి దినాన ఒకవేళ నువ్వు ఒక ఏశావు అవుతావేమో, నువ్వు రాజు అయిన ఫెలిక్స్ అవుతావేమో. అదవుతుందండి. అందుకే మనం అలా కాకుండా ఈరోజే, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల ఇప్పుడే ఏటమ్మా, ఇప్పుడే మనం మారు మనసు పొందితే, ఇప్పుడే ప్రభువుని అంగీకరించి వెళ్తే, అవునా, మనము రక్షణ ఆశీర్వాదాలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలైనా, మమ్మల్ని క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. అయ్యా మీరైతే ప్రభా, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించడానికి నిలబడి ఉన్నారు. మేమైతే ప్రభా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రభా, అయ్యా ఎంతో దూరం పారిపోతున్నాము తండ్రి. అయ్యా ఎక్కడికి పారిపోగలం నైనా, ఎంత దూరం పారిపోగలం నైనా, ఎంతకాలం వాయిదా వేస్తాం నైనా, అది మాకే నష్టం అన్న సంగతి ప్రభా మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా మీరు చేతులు చాచి ప్రేమతో పిలుస్తున్నారు ప్రభా. అయ్యా ఇప్పుడే ప్రభా ఉన్న పాటున రాగలొట్టుకు సహాయం దయచేయండి. అయ్యా ఇప్పుడే ప్రభా మీ బిడల ప్రభా, అయ్యా తండ్రి మీ ప్రేమను, అయ్యా మీ పిలుపును ప్రభా, ఆ పిలుపులో నా ప్రేమను ప్రభా గుర్తించి ప్రభా మీ దగ్గరికి రాగలొట్టుకు సహాయం చేయండి తండ్రి. తండ్రి మీకు వందనాలు. విన్న వాక్యం మా అందరిలో దీవించి ఆశ్రయించమని, వాయిదాలు వేసే ఆ బుద్ధిని ప్రభా, అయ్యా నిర్లక్ష్యంగా జీవించే బుద్ధిని ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, అయ్యా మాలోని తీసివేసి ప్రభా, ఈ గుంటనక్క ఎన్నో విషయాల్లో ప్రభా మాలో ఉంటుంది ప్రభా, ఈ గుంటనక్కను చంపివేయమని ప్రభా, అయ్యా మా కుటుంబాలకు కట్టమని, మా హృదయాలకు కట్టమని, మా సంఘాలకు కట్టమని, మా దేశాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేసి నమ్ముచు యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.